హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది సినిమా ముచ్చట్లు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ అండ్ సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్లో వచ్చిన మూవీ గుంటూరు కారం సంక్రాంతి కానుకగా జనవరి 9న రిలీజ్ అయి బాక్సాఫీస్ వద్ద యావరేజ్ టాక్ను సొంతం చేసుకుంది. ఈ మూవీలో మహేష్ కు జోడీగా శ్రీలీల అండ్ మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటించారు. ఈ మూవీకి తమన్ సంగీతం అందించాడు. త్రివిక్రమ్ శ్రీనివాస్ మదర్ సెంటిమెంట్ తో తెరకెక్కించిన ఈ మూవీలో మహేష్ బాబుకి మదర్ గా రమ్యకృష్ణ నటించారు. ఈ మూవీ రిలీజ్ అయిన ఫస్ట్ షో నుంచే యావరేజ్ టాక్ ను సొంతం చేసుకోగా, అయితే మహేష్ బాబు త్రివిక్రమ్ కాంబినేషన్ లో వచ్చిన మొదటి మూవీ అతడు. ఈ మూవీ సింపుల్ డైలాగ్స్ తో అందరినీ ఆకట్టుకుంది. ఈ మూవీలోని డైలాగ్స్ కోసమే ఇప్పుడు టీవీలో ప్రసారమైన ఈ మూవీని చూసే వాళ్ళు చాలా మందే ఉన్నారు. అయితే ఈ మూవీలో హీరోయిన్ త్రిషకు అక్కగా, మహేష్ బాబుకి మరదలుగా ఒక క్యారెక్టర్ ఉంటుంది. ఆమెనే హారిక. ఈమె అతడులోనే కాకుండా మరికొన్ని ఇతర సినిమాలలో కూడా హీరోయిన్ గా యాక్ట్ చేసింది. అలాగే పలు టీవీ సీరియల్స్ కూడా నటించి మంచి నటిగా గుర్తింపు పొందింది హారిక. అయితే అతడు మూవీలో లలిత పాత్రలో నటించిన హారిక ఆ తర్వాత పెద్దగా మూవీస్ లో నటించలేదు. అయితే ఈమె రీసెంట్ గా రిలీజ్ అయిన గుంటూరు కారం మూవీలో హీరోయిన్ శ్రీలీల మదర్ గా, మురళీ శర్మ గారి వైఫ్ గా నటించింది. గుంటూరు కారం సినిమా మహేష్ బాబుకి మురళీ శర్మకి వచ్చే సీన్లలో ఈమె కనిపిస్తూ ఉంటారు. అయితే అతడు మూవీలో మహేష్ బాబుకి మరదలుగా నటించిన హారిక రీసెంట్ గా రిలీజ్ అయిన గుంటూరు కారం మూవీలో మహేష్ బాబుకి అట్టగా నటించడం విశేషం అనే చెప్పాలి. చూశారు కదా ఫ్రెండ్స్, ఇలాంటి మంచి ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ది సినిమా ముచ్చట్లు. మీకు ఈ వీడియో నచ్చితే వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.